కొలువుదీరిన తల్లులు చిలకలగుట్ట నుంచి మేడారం గద్దెపైకి చేరిన సమ్మక్క తల్లి బిడ్డలను దర్శించుకొని పులకించిన భక్తజనం. జెండాగుట్ట కంకవనం ప్రతిష్టాపనతో పూజలు షురు. సాయంత్రం 5:55 గంటలకు చిలకలగుట్టల నుంచి పయనమైన సమ్మక్క గౌరవ సూచకంగా గాల్లోకి తుపాకీ పేల్చిన ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్. స్వాగతం పలికిన మంత్రి సీతక్క, కలెక్టర్ దివాకర టిఎస్. మొత్తానికి గద్దెలపైకి మన సమ్మక్క కూడా ఏరుకున్నది. నిజానికి ఈ చరిత్ర చదవండి, ఎంత గొప్పగా ఉంటుందంటే చరిత్ర. 15 రోజులు ముప్పు తిప్పల పెడతారు కాకతీయ రాజులను, ప్రతాపరుద్రుడిని. యుద్ధంలో ప్రతాపరుద్రుడు పంపిన సేనలకు 15 రోజులు ముప్పు తిప్పల పెడితే యుద్ధ సమయంలో ప్రతాపరుద్రుడు రియలైజ్ కాడు. కానీ యుద్ధం ముగిసిన తర్వాత సమ్మక్క చంపబడ్డదని చెప్పిన తర్వాత, సారక్క చంపబడ్డదని చెప్పిన తర్వాత ప్రతాపరుద్రునిలో ఒక ఆలోచన వస్తుంది. ఒక ఇద్దరు ఆడబిడ్డలను, రాజైన నేను, మగాడినైన నేను, ఒక ఇద్దరు ఆడబిడ్డలను తన సైన్యంతో చంపవలసి వచ్చింది కదా, నిజంగా వీళ్ళు ఎంత వీరవనితలు, ఎంత గొప్ప వాళ్ళని కొంత రియలైజ్ అవుతాడు. ఆ రియలైజ్ నుండే ఆయన శరణు సమ్మక్క, శరణు సారక్క అని రియలైజ్ అయ్యి వాళ్ళను పశ్చాత్తాపడ్డాడు వాళ్ళ దగ్గర అనేది ఒక చరిత్ర ఉన్నది. ఆ కారణంతో వాళ్ళు పలాని దగ్గర చంపబడ్డారు, ఆ పలాని స్థలంలో చంపబడ్డారు, వాళ్ళని చంపడం మహాపాపం అయిపోయింది, సమ్మక్క సారక్కలు మీరు వీరవనితలు, మీరు దేవతలు లాంటి వారని ఆయన ఆడికి పోయి వాళ్ళను శరణు సమ్మక్క, శరణు సారక్క అని ఏడైతే అన్నాడో అక్కడ ఇలాంటి జాతరకు పునాది పడ్డది. అయితే ఆయన ఏం చేసిండు, పశ్చాత్తాపంతో వాళ్ళ మీద ఒక ఇంత వీరవనితలను నేను ఎందుకు సంహరించవలసి వచ్చిందని ఒక బాధతోటి ఆడికి పోయి వాళ్ళకు మనము శ్రద్ధాంజలి, నివాళి, వాళ్ళ మీద తనకున్న ప్రేమను చంపినోడే పోయి పశ్చాత్తాపడ్డాడంతే. చూడండి ఇక మీరు దాన్ని కాస్త రాను రాను ఓ జాతర లెక్క వచ్చింది అన్నట్టు. జాతర లెక్క వచ్చి ఆఖరికి 2 కోట్ల మంది సమ్మక్క సారక్కలను దేవతలుగా పూజించే కాడికి వచ్చింది. చూడు ఏం జనం ఇది. ఈ విధంగా చెప్పాలంటే ఇది తెలంగాణ కుంభమేళ అని చెప్పాలి. ఏం జనం తెలంగాణ కుంభమేళ. సమ్మక్క సారక్కలు మరి చరిత్ర అద్భుతమైన చరిత్ర వాళ్ళది. ఎవరన్నా సినిమా తీయండి, ఒక బాహుబలి రేంజ్లో ఉంటుంది సినిమా తీయరు, ఎవరన్నా అద్భుతంగా ఉంటుంది.